హలో! వెయిట్. అలా స్క్రోల్ చేస్తారేంటి? టమాటా పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందామా? సో, కావాల్సిన పదార్థాలు పల్లీలు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, టమాటో, గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, కొత్తిమీర, ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి అండ్ అట్ ది సేమ్ టైమ్ కరివేపాకు తీసుకోండి. ఇక్కడ కరివేపాకు చూపించడం మర్చిపోయాను. యాడ్ చేసుకోండి కరివేపాకు. అండ్ దెన్ ఎట్ ద సేమ్ టైమ్ స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని, నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని అక్కడ వేయించుకోవాలి. సో, అవి బ్రౌనిష్ రెడ్డిష్ కలర్‌లో వచ్చే వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాతకి అవి మిక్సీ పట్టుకోవడానికి మిక్సీలోకి తీసేసుకోండి. అదే సేమ్ ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి మంచిగా వేగాలి. లైక్ ఇక్కడ బ్రౌనిష్ కలర్‌లో వేగేంత వరకు వెయిట్ చేయకండి పచ్చిమిర్చి. చేదొచ్చేస్తది పచ్చడి. నార్మల్‌గా వేగిన తర్వాతకి టమాటోస్ యాడ్ చేసుకోండి. టమాటోస్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి టమాటోస్. ఈలోపు మనము పౌడర్ చేసుకుందాం మనం వేయించుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ. సో, ఆల్రెడీ మనం పౌడర్ చేసుకునే లోపు మొత్తం నీరంతా ఊరిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, ఇంకా చింతపండు వేసుకొని బాగా కలుపుకోవడమే. ఇక్కడ అలానే స్లిమ్‌లో పెట్టేసి వదిలేసేయండి. ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది. టమాటాల నుంచి వచ్చిన వాటర్ తోటి మంచిగా వేగిపోతుంది. ఇక్కడ చూడండి వాటర్ కూడా ఇంత కూడా వాటర్ లేకుండా మంచిగా ఏగిపోయింది. సో, 2-3 డేస్ ఉంటుందనమాట ఈ పచ్చడి అలా వేయించుకుంటే. సో, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకున్న. సేమ్ ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకున్నాను. పోపు దినుసులు బాగా రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకోవాలి. మన పోపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చడిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పౌడర్ నేను చేసుకున్న పౌడర్ యాడ్ చేసుకొని కలిపేసుకున్న. తర్వాతకి పోపు వేసుకొని కలుపుకున్న. ఇక్కడ సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదని ఆలోచిస్తున్నారా? సాల్ట్ నేను లాస్ట్‌లో యాడ్ చేసుకుంటా. లైక్ మీరు కావాలి అంటే మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. యమ్మీ టమాటో పచ్చడి రెడీ టు సర్వ్. అమృతంలాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఏసుకొని తింటే. మరి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ఇలాంటి యూజ్‌ఫుల్ కంటెంట్ కోసం.